నన్ను క్షమించు. ఎంత పని చేసావరా యూజ్లెస్ ఫెలో, నిన్ను. అన్నయ్య, ఏంటి సీత, వాడెంత బుద్ధులేని పని చేశాడో చూసావా? అసలు వెండి అన్నయ్య, ఆగన్నయ్యా. రే ఆది, ఏంట్రా ఇది? సంజన, సంజన, సంజు, సంజన, సంజు, సంజు, సంజన, సంజు, సంజు, సంజన, అమ్మ, సంజన, అమ్మ సంజు, సంజు. సంజన, సంజు, సంజన, సంజు, సంజన, సంజు, లే సంజు. సంజు, 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 అమ్మ సంజు, 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 ఏమండి? సంజన, సంజు, అమ్మ సంజు. చెయ్యాల్సిందంతా చేసి నువ్వెందుకు ఏడుస్తున్నావు పవిత్ర? సంజన బ్రతుకులో నిప్పులు పోసావు కదా, నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు? సంజు, సంజు, అరే మీరంతా ఏంటండి ఇక్కడ ఇంత ఘోరం జరిగితే నిలబడి చూస్తున్నారు? సంజు, సంజు, అమ్మ సంజు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సీత? పవిత్ర పాము లాంటిది, పాలు పోసి పెంచితే ఏదో ఒక రోజు మనల్నే కాటేస్తుంది అని నేను నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా? నేను పవిత్రనన్న ప్రతిసారి నా నోరు మూయించావు. ఇప్పుడు చూడు ఏం చేసిందో. చక్రవర్తి అన్నయ్య ఇన్నాళ్ళు సొసైటీలో తల ఎత్తుకొని బ్రతికారు. ఇప్పుడు దీనివల్ల ఆయన గౌరవ మర్యాదలు మంటగలిసిపోయాయి. చెప్పు సీత, పెళ్లి పీటల మీద బుగ్గిపాలైన సంజన జీవితానికి ఏమని సమాధానం చెప్తావు? కూతురు బ్రతుకు అందరి ముందు అల్లరి పాలైన ఈ తల్లిదండ్రులకి ఏమని సమాధానం చెప్తావు? సంజు, సంజు. ఈ పాపం పవిత్రదే కాదు, నీది కూడా. నోర్మోయ్ వాసుకి. ఏంటి నోరు లేస్తుంది? జరిగిన దానికి పవిత్రని ఎందుకు దోషం చేస్తున్నావు? పవిత్రని తప్పుగా మాట్లాడటమే కాదు, తన వైపు తప్పుగా చూసే అర్హత కూడా నీకు లేదు. ఇంకొక మాట నీ నోట్లోంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పవిత్ర, రాజశేఖర్ గారు కూతురు మీద ప్రాణాలు పెట్టుకున్నారు. ఇలా అయిపోయింది.
పాపం సంజన ఆది మీద ప్రాణాలు పెట్టుకుంది. కాని ఆది ఆ అమ్మాయి గొంతు కోశాడు. భర్త చనిపోయినా కూడా పవిత్రని సొంత కూతురులాగా చూసుకున్నారు. అయినా నమ్మక ద్రోహం చేసింది. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించండి. చూడరా, నువ్వు చేసిన పనికి సంజనాకి ఏమైందో అని ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడరా. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావురా? రేయ్, నా కూతురు నేను ప్రేమించి పాపం చేసిందిరా. నీకోసం నన్ను కూడా ఎదిరించింది కదరా. నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఎన్నో కలలుగన్న నా కూతురికి ఇలాంటి గతి పట్టించావేంట్రా? రేయ్ చక్రవర్తి, నీ కొడుకు నా కూతురు సంతోషాన్ని సమాధి చేశాడు. తను పెట్టుకున్న ఆశల్ని పాతి పెట్టాడు. రే రాజశేఖర్, ఆది అలా చేస్తాడని నేను అనుకోలేదురా. నన్ను క్షమించరా. రేయ్, నా కూతురికి ఏదైనా జరగరాది జరిగిందో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. సంజన, సంజన, పవిత్ర, అమ్మా సంజన, సంజు, సంజన, 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 అంబులెన్స్ వస్తుంది. సంజు, సంజన, సంజు, రా రా. చెయ్యకులు! ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నేను పవిత్రని తీసుకెళ్లిపోతాను, ఆలస్యమైన కొద్ది ప్రాబ్లం అవుతుంది అని. నువ్వు నా మాట విన్నావా? పద్ధతి అన్నావు, మంచితనం నటించమన్నావు, ఓర్పుగా ఉండమన్నావు. నీ మాట నమ్మి నువ్వు చెప్పినట్టు చేసినందుకు నాకేం మిగిలింది? బూడిద. ఆదిగాడు పవిత్ర మెడలో తాడు కట్టేశాడు. నా మరదలు నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. అదంతా నీవలే, నీవలే. ఒరే 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 కొంచెం శాంతించరా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. పవిత్ర నీకు ఇంకా దూరం కాలేదురా, కాదు కూడా. నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నీకు? ఆదిగాడు అందరి ముందు దాని మెళ్ళో తాళి కడితే ఇంకా పవిత్ర నాకు సొంతమయ్యే ఛాన్స్ ఉందంటావు? నానా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కిడ్నాప్ చేసైనా పవిత్రని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను.